హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఒకసారి కంప్లీట్గా ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఏంటి అని ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. వీడియో లెంతీ ఉంటుంది, తక్కువే ఉంటుంది. కొంచెం చివరి వరకు చూడండి. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా సింక్ అవుతుంది అని అనుకుంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఆల్రెడీ నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ ఎండింగ్ కానీ మనకు క్లారిటీ వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటో అనేది. ఎప్పుడైతే ఒకసారి క్లారిటీ వస్తుందో, మనకి ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి నేను వెంటనే వీడియో చేస్తాను, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వాళ్ళు ఉంటే డియర్ సూర్య మ్యాథ్స్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒసేవల్ బుక్స్ వాళ్ళు లేటెస్ట్ అప్డేట్ ఎడిషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? అయితే మనకి ఒసేవల్ బుక్స్ వాళ్ళు కంప్లీట్గా ఎస్ఎస్సికి సంబంధించి అలాగే ఆర్ఆర్బికి సంబంధించి లేటెస్ట్ ఎడిషన్ 2025 ఎగ్జామ్స్ ఇంక్లూడ్ చేసుకొని బుక్స్ లాంచ్ చేయడం జరిగింది. ఈ బుక్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి 27 ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్ పేపర్స్ అండి. ఇవి 2017 నుంచి 2024 వరకు మనకి విత్ సొల్యూషన్స్ ఉన్నాయి. మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్లు కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. మనకి చాలా ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయని కూడా బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరిగింది. 2024 నుంచి 2020 వరకు ఉంది. తర్వాత మనకి పేపర్స్ అండి, లేటెస్ట్ 2024కి సంబంధించి 25కి సంబంధించి కూడా ఉన్నాయి. ఇవి మన క్వశ్చన్స్ ప్యాటర్న్ కూడా ఏ సబ్జెక్ట్గా సబ్జెక్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా కొంచెం చాలా జాగ్రత్తగా నీట్గా ఇవ్వడం జరిగింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్స్ లింక్స్ మన డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఇప్పటి వరకు మనకి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. అప్డేట్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు చాలామంది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉంటారు. ఎందుకు అంటే తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసే ఆప్షన్ ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ రాసిన వాళ్ళు కూడా ఎంటీఎస్ రాస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళు సిజిఎల్ క్లియర్ చేసేస్తారో ఎంటీఎస్ స్కిప్ చేయొచ్చు. ఎప్పుడైతే టైర్ 1 సరిగా రాస్తారో, లేదు నేను సిహెచ్ఎస్ఎల్ కూడా బాగానే రాసిన వాళ్ళు కూడా ఎంటీఎస్ స్కిప్ చేస్తారు. సో అందరు ఇలా అనుకుంటారు, ఎవరు కూడా ఎంటీఎస్ స్కిప్ చేయరు. సిజిఎల్ రాసిన వాళ్ళు, సిహెచ్ఎస్ఎల్ రాసిన వాళ్ళు అందరూ కూడా ఎంటీఎస్ రాస్తారు. ఈవెన్ దో వాళ్ళకి టైర్ 1లో ఎక్కువ మార్కులు వచ్చినా సరే, ఎందుకు ఈజీ ఎగ్జామే కదా, సింగిల్ ఎగ్జామే కదా, సో మనకి 150కి 130, 125 వస్తే జాబ్ వచ్చేస్తుంది కదా, ఏదో ఒక జాబే కదా ఎస్ఎస్సిలో, తర్వాత మన డిపార్ట్మెంటల్ టెస్టులు రాసుకొని మంచి జాబ్లోకి వెళ్ళొచ్చు, ఫ్యూచర్లో మంచిగా అప్డేట్ అవ్వచ్చు, అప్గ్రేడ్ అవ్వచ్చు అని చెప్పేసి చాలామంది ఆలోచించి ఎంటీఎస్ రాస్తూ ఉంటారు. కానీ మీరేం ఆలోచిస్తారంటే ఈ సీజిఎల్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంటీఎస్ ఎందుకు, ఎంటీఎస్ అవసరం లేదని చాలామంది అనుకుంటారు. అలా ఎప్పుడు ఉండదు. సిజిఎల్ రాసినా, సిహెచ్ఎస్ఎల్ రాసినా ఎంటీఎస్ అందరూ రాస్తారు. ఈవెన్ గ్రూప్ డి రాసే వాళ్ళు కూడా ఎంటీఎస్ రాసేస్తారు. సో ఎంటీఎస్ ఎందుకు ఎక్కువ జనం రాస్తారు అంటే ఈ ఎగ్జామ్ రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా ఎవరైతే తెలుగు స్టేట్స్ ఎవరైతే ఉన్నారో, ఆంధ్ర తెలంగాణలో ఎవరైతే ఉన్నారో తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువగా సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ రాయలేరు. ఎందుకంటే రీజనల్ లాంగ్వేజ్లో సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎగ్జామ్ ఉండదు. ఎంటీఎస్ అనేసరికి 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ జరుగుతుంది, అందులో తెలుగు కూడా ఒకటి. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగ్జామ్కి వస్తారు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంటీఎస్ ఎగ్జామ్ రాస్తారు, అలాగే గ్రూప్ డి కూడా రాస్తారు. సో గ్రూప్ డి అప్లై చేసిన ప్రతి ఒక్కరు ఎంటీఎస్ అప్లై చేసి ఉంటారు, ఎంటీఎస్ అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ డి అప్లై చేసి ఉంటారు. ఎందుకు ఇంతమంది అప్లై చేస్తారంటే మినిమం 10th క్వాలిఫికేషన్తో ఉన్న ఎస్ఎస్సి ఎగ్జామ్ ఏమైనా ఉంది అంటే అది ఎంటీఎస్ ఒకటే, రైల్వేకి సంబంధించి గ్రూప్ డి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మినిమం ఈ రోజుల్లో 10th చేసి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంటీఎస్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో మీరు వీళ్ళందరూ పెడుతున్నారు కదా, ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి కదా, పోస్టులు చూస్తే తక్కువే ఉన్నాయి కదా, మనకి ఎలా వస్తుంది జాబు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. 100%లో 40 to 50% మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. అందులో 10% మాత్రమే క్వాలిఫై అవుతారు, మిగతా వాళ్ళకి జాబులు వస్తాయి. ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే మనకి జనవరిలో ఉండొచ్చండి. మనకి డిసెంబర్ ఎండింగ్ కల్లా మనకు క్లారిటీ వస్తుంది. తర్వాత జనవరి ఆర్ డిసెంబర్ ఎండింగ్ కల్లా మనకి ఎగ్జామ్స్ కూడా కంటిన్యూ అవుతాయి. సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి సైకిల్ కంప్లీట్ అయిపోయింది, టైర్ 1 అయిపోయింది.
ఎంటీఎస్ కూడా ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఎంటీఎస్ ఎలా క్లియర్ చేయాలి, ఎలా చదివితే క్లియర్ చేయాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే చాలా బ్రీఫ్గా చెప్పేస్తాను నేను. మ్యాథ్స్, రీజనింగ్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత మనకి ఇంగ్లీష్కి, జిఎస్కి సంబంధించి 75 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2 అని ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎంటీఎస్ రాసిన వాళ్ళు తెలుస్తుంది. ఎవరైతే ఎంటీఎస్ ఇప్పటివరకు రాయలేదో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మీకు ఎంటీఎస్ జాబ్ రావాలి అంటే మ్యాథ్స్, రీజనింగ్లో మీరు ఎంత స్ట్రాంగ్ అయితే ఉన్నారో అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లోని జనరల్ అవేర్నెస్లో కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి. మీరు మ్యాథ్స్, రీజనింగ్ చేసినా సరే అవుట్ తెచ్చుకున్నా సరే మీకు జాబ్ రాదు. ఎందుకు అంటే అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీరు ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ కొంచెం 130 పెట్టేలా చూసుకోండి. మీకు 130 to 120 మధ్యలో వస్తే జాబ్ వచ్చినట్టే, అది ఏ కేటగిరీ అయినా సరే. మరి ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ 150కి 130 120 ఎలా వస్తాయి అంటే మరి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అందరూ అలాగే ఆలోచిస్తే మరి వచ్చిన వాళ్ళందరూ ఏమైపోవాలి? వాళ్ళందరూ ఎక్కడి నుంచి చదివేశారు? మనం చదివిన సోర్సెస్ కదా వాళ్ళు కూడా చదువుంటారు. సో వాళ్ళ దగ్గర బెటర్ కంటెంట్ ఏమైనా ఉందా అంటే మనం చదివే బుక్స్ చదువుతారు. కాకపోతే వాళ్ళ టైం టేబుల్ చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ వచ్చేసరికి సీజీఎల్ ప్రిపేర్ అయి ఉంటారు, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయి ఉంటారు. అట్ ద సేమ్ టైం మ్యాథ్స్ వచ్చేసరికి సీజీఎల్కి ప్రిపేర్ అయి ఉంటారు, సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అయి ఉంటారు. రీజనింగ్ కూడా సేమే. ఇక్కడ మనం గట్టిగా చూడాల్సింది ఏమైనా ఉంది అంటే జనరల్ అవేర్నెస్ చూడాలి. మీరు జనరల్ అవేర్నెస్లో అవుట్ పెట్టకపోయినా ఒక 80% మీరు పెట్టాలి అనుకుంటే మీరు ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సో ఏ సెక్షన్ నుంచి మనకు మార్క్స్ వస్తున్నాయి, ఏ సెక్షన్ నుంచి మన క్వశ్చన్స్ వస్తున్నాయి. నంబర్ ఆఫ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి ఛానల్లో కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ పెడుతున్నారు. ఒకసారి ఎంటీఎస్ అన్ని షిఫ్ట్లు చూడండి. బుక్స్ అండ్ ఆథర్ నుంచి వస్తుందా, స్పోర్ట్స్ నుంచి వస్తుందా, పర్సనాలిటీస్ నుంచి వస్తుందా, తర్వాత మ్యూజిక్స్ నుంచి వస్తుందా, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి వస్తుందా, హిస్టరీ నుంచి ఎన్ని వస్తున్నాయి, పాలిటీ నుంచి ఎన్ని వస్తున్నాయి. సో ఏ సెక్షన్ మనం ఎక్కువగా చూడాలి అని చెప్పేసి ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేయండి. ఎవరో వీడియో చేసేసి వాళ్ళ అనాలిసిస్ ప్రకారం మీరు చదివేసే కంటే మీ ముందే పీడిఎఫ్స్ ఉన్నాయి, మీ ముందే టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. ఒకసారి మీ ఛానల్స్ అన్నీ ఒకసారి మొత్తం క్రాస్ చెక్ చేయండి. ఎంటీఎస్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయో ఒకసారి తీయండి. ప్రతి షిఫ్ట్ ఓపికగా చూడండి. మనకైతే ఓపిక ఉండదు. అట్ ద సేమ్ టైం ఏం చదవాలో క్లారిటీ ఉండదు. మనకు జాబ్ ఎలా వస్తుంది? మీరనే కాదు, నేను కూడా జస్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తాం, ఫస్ట్ షిఫ్ట్ పేపర్ మొత్తం గట్టిగా చూస్తాం, సెకండ్ షిఫ్ట్ చూసేసరికి మనకి బద్ధకం వచ్చేస్తుంది. సో అలా ఉండొద్దు. మనం ఎగ్జామ్ కొట్టాలి అని అనుకుంటే తప్పకుండా ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి పూర్తిగా ఏ సెక్షన్ నుంచి మనకు మార్క్స్ వస్తున్నాయి, జనరల్ అవేర్నెస్ ఎన్ని వస్తున్నాయి, ఇంగ్లీష్లో యాంటనిమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సినోనిమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ యాంటనిమ్స్, సినోనిమ్స్ తీసుకొచ్చి బ్లాక్ బుక్లో చెక్ చేయండి. ఆ బ్లాక్ బుక్లో కవర్ అవుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు. మనం ఏమీ ఎఫర్ట్స్ పెట్టాం, కనీసం ఏ జోనర్ నుంచి మన క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కనీసం కూడా మనం పట్టించుకోము. మళ్ళీ మనకు జాబ్ రోజు చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మీరనే కదా, నేను కూడా. ఎందుకంటే నేను ప్రిపేర్ అవుతుంది కాబట్టి. మరి ఇన్ని చెప్తున్నా నువ్వేం ప్రిపేర్ అయ్యవరా అని అంటే నేను జనరల్ నాలెడ్జ్ ఇలాగే అనాలిసిస్ చేశాను. నేను పరమార్ అని, ఎన్సీఆర్టీస్ అని, తర్వాత యూత్ పబ్లికేషన్స్ అని అవి ఇవి అన్నీ రిఫర్ చేస్తాను. జనరల్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది అంటే మ్యాథ్స్, రీజనింగ్లో స్పెసిఫిక్ టాపిక్స్ కానీ ఆదిత్య రంజన్ చెప్పినట్టు ఎవ్వరు కూడా మొత్తం అన్నీ కవర్ చేయలేరు. సో నేను చెప్పేది ఏంటంటే జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి ఏ టీచర్ కూడా, ఏ ఫ్యాకల్టీ కూడా చెప్పలేరు. మనమే టైం టేబుల్ వేసుకుని కరెక్ట్గా ఫాలో అయితే ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఎంటీఎస్ ఎగ్జామ్ కొట్టిన వాళ్ళు. నేను లాస్ట్ ఇయర్ ఎంటీఎస్ ఎగ్జామ్ రాయలేకపోయాను. ఎందువల్లంటే ఎంటీఎస్ అంటే చిన్న ఎగ్జామ్ అన్నట్టు చూశాను. ఈరోజు ఎంటీఎస్ కాదు, ప్యూన్ జాబ్ వచ్చినా సరే వెళ్దాము అన్నట్టు అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే జనరల్ అవేర్నెస్కైనా, ఇంగ్లీష్కైనా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని తీసి కంటిన్యూస్గా చెక్ చేయండి. కంటిన్యూస్గా చెక్ చేసినప్పుడు మీకు ఏం తెలుస్తుంది అంటే ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయి, మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో మనకు కట్ ఆఫ్ అయితే 120 to 130 ఉండాలి. ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరిలో కానీ స్టార్ట్ అవుతాయి. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మ్యాథ్స్, రీజనింగ్ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి జనరల్ అవేర్నెస్ మాత్రం కంప్లీట్గా ప్యూర్గా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటో తెలుసుకొని ఆ టాపిక్స్ అన్ని కవర్ చేసి చదవండి. ఇప్పుడు వరకు అయితే మనకి ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు. వచ్చిన వెంటనే నేను అప్డేట్ చేస్తాను. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డియర్ సూర్య మ్యాథ్స్ అనే ఛానల్ ఉంటుంది, ఒకసారి సెర్చ్ చేయండి. మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది.
వీడియో ఎండ్ చేసే ముందు చాలామంది అప్కమింగ్ సీజీఎల్ 2026 కానీ ఎన్టీపీసీ 2026 కానీ మీరు ప్రిపేర్ అయ్యేలా ఉంటే పినాకిల్ కంప్లీట్ సొల్యూషన్స్ లేటెస్ట్ 7th ఎడిషన్ సొల్యూషన్స్ అని మన యూట్యూబ్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానల్లో డైరెక్ట్గా వీడియోస్ నేను పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మన యూట్యూబ్ మెంబర్షిప్ లింక్ ఇస్తాను. అందులో జాయిన్ అయ్యి అందులో ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు డైరెక్ట్గా వీడియోస్ వస్తాయి లేటెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.